మథుర భారతదేశంలోని అత్యంత పురాతన పవిత్ర నగరాలలో ఒకటి. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యమునా నదీ తీరంలో ఉంది. హిందూ మతంలో అత్యంత పవిత్రమైనటువంటి స్థలం మథుర. దీనిని హిందూ మతంలో మోక్షపురిగా కూడా భావిస్తారు. యమునా నది ఇక్కడ ప్రవహిస్తుంది. భక్తి పుణ్యక్షేత్రం, కృష్ణ లీలలకు కేంద్రం మథుర. శ్రీకృష్ణుడు ఒక దేవుడు మాత్రమే కాదు, ఒక మహానాయకుడు. మథురా నగరం లార్డ్ కృష్ణ జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడు ఇక్కడ కర్మాగారంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు దేవకి వసుదేవులు. అతని మామయ్య కంస. కంసుడు తన సోదరి దేవకికి వివాహం చేసేటప్పుడు ఆమెకు పుట్టే 8వ సంతానం తనని చంపుతుందని ఆకాశవాణి వచ్చింది. ఆ భయంతో కంసుడు దేవకి మరుగి వసుదేవులను జైలులో పెట్టాడు. ఆమెకు పుట్టిన పిల్లలందరినీ కూడా కంసుడు చంపేశాడు. దేవకికి 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. అదే స్థలం శ్రీకృష్ణుడి జన్మభూమి దేవాలయం. కృష్ణుడు పుట్టిన రాత్రి జైలు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. వాళ్ళను బంధించిన గొలుసులు విడిపోయాయి. వసుదేవుడు కృష్ణుడిని తీసుకుని యమునా నది దాటాడు. యమునా నది కూడా వారు వెళ్ళటానికి మార్గం ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. వసుదేవుడు కృష్ణుని గోకులంలో యశోద ఇంటికి తీసుకెళ్లాడు. కృష్ణుడి బాల్యం గోకులంలో గడిచింది. కృష్ణుడు బాల్యంలో వెన్న దొంగలించడం, గోపికలతో ఆడటం, వేణువు వాయించడం, గోపాలకుడిగా గేదెలు మేపడం వంటివి చేసేవాడు. కంసుడు తనని చంపేది కృష్ణుడే అని తెలుసుకుని చిన్నప్పటి నుంచి కృష్ణుణ్ణి అంతమొందించాలని కంసుడు అనేక ప్రయత్నాలు చేశాడు. కంసుడు మొదటి ప్రయత్నంగా పూతన అనే రాక్షసిని పంపి తన విషపాలు ఇచ్చి చంపాలని చూశాడు. కాని కృష్ణుడు ఆమె ప్రాణాలను తీశాడు. తర్వాత గాలి రాక్షసుడు గాలి తుఫాన్ రూపంలో వచ్చి కృష్ణుడిని ఎత్తుకెళ్లాడు. కాని కృష్ణుడు అతన్ని ఆకాశంలోనే సంహరించాడు. మూడవసారి శకటాసురుని పంపాడు. ఇతను బండి రూపంలో దాడి చేశాడు. చిన్ని కృష్ణుడు ఒక కాలుతో అతన్ని చంపాడు. ఆ తర్వాత బకాసురుడు పెద్ద పక్షి రూపంలో దాడి చేసి కృష్ణుడిని మింగాలని ప్రయత్నించాడు. కృష్ణుడు అతని ముక్కు చీల్చి చంపాడు. 6వసారి కాళీయ నాగుడు వచ్చాడు. ఇతను యమునా నదిలో విషాన్ని పంపింపచేశాడు. కృష్ణుడు అతని మీద నాట్యం చేసి అదుపులోకి తెచ్చాడు. 7వసారి ఎద్దు రూపంలో అరిష్టాసురుడు వచ్చి ప్రజలను భయపెడుతుంటే కృష్ణుడు అతన్ని కూడా సంహరించాడు. ఆ తర్వాత గుర్రం రూపంలో కేశీ రాక్షసుడు వచ్చాడు. కృష్ణుడు అతన్ని కూడా చంపాడు. 9వసారి కంసుడు కృష్ణుడిని మథురకు పిలిపించాడు. అక్కడ ముందుగా కవలయాపీడ అనేటటువంటి ఏనుగును ఎదురుగా పెట్టాడు. ఆ తర్వాత మల్ల యూధులతో యుద్ధం పెట్టాడు. చివరికి కృష్ణుడు కంసుని రాజభవనంలోనే సంహరించాడు. ప్రజలను అతని దౌర్జన్యాల నుండి రక్షించాడు. కంసుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రతిసారి కృష్ణుడు విజయం సాధించాడు. చెడు ఎంత శక్తివంతమైనది అయినా మంచే చివరికి గెలుస్తుంది. ఇది ధర్మమే ఎప్పుడూ గెలుస్తుందని చెప్పటానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కృష్ణుడి బాల్యం మనకు ధైర్యం, భక్తి నేర్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.